మొదట వచ్చిన ఆ దినములందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడి. చాలా ప్రియులారా, ఇక్కడ మత్తయి సువార్తలో 3వ అధ్యాయములో యోహాను గారి యొక్క పరిచర్య గురించి, యోహాను గారు చేసిన కార్యాల గురించి, యోహాను గారు చెప్పిన బోధ గురించి, యోహాను గారు ప్రకటించినటువంటి సువార్తల గురించి, యోహాను గారు మారు మనస్సు అంటే ఏమిటో చక్కగా వివరించినటువంటి ఆ లేఖనముల నుండి ఈ రాత్రి కలసంలో మనం జాగ్రత్తగా విందాం. ప్రియులారా, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడి అని యోహాను గారు చెబుతున్నాడు. ఎవరికి చెబుతున్నాడు ఈ మాట? అసలు మారు మనసు అంటే ఏంటి? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. క్రీస్తు కంటే ముందుగా 6 నెలలు ముందుగా వచ్చినటువంటి భక్తుడైన యోహాను గారు ఆ రోజుల్లో ప్రియులారా మారు మనసు లేని మనుషులు ఉన్నారు, మంచితనము లేని మనుషులు ఉన్నారు. వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి ప్రవర్తనలో, వారి నడకల్లో, వారి సూపుల్లో, వారి క్యారెక్టర్లో, వారి బిహేవియర్లో ఎలా ఉందంటే ధర్మశాస్త్రాన్ని అయితే అనుసరిస్తున్నారు కానీ పాటించేవారు లేరు. ఆ రోజుల్లో మారు మనసు పొందుడి అని యోహాను గారు ఎందుకు చెప్తున్నాడంటే వారికి మారు మనసు అంటే ఏంటో తెలియదు. మారు మనసు పొందుడని ఎందుకు అంటున్నాడు? ఒకసారి మీరు ఆలోచించండి. ఆ రోజుల్లో వారు కూడా ఇశ్రాయేలు ప్రజలు, యూదులు యెరూషలేము వస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, పాపం చేస్తున్నారు. యెరూషలేము పోతున్నారు, గొర్రెను బలిస్తున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు. అంటే వాళ్ళ మారు మనసు సరిగా వారికి లేదు. ఇంకోటి ఏంటంటే అసలు మారు మనసు అంటే ఏంటో దానికి అర్థం ఏంటో సార్, మనసు మార్చుకోవటమే మారు మనసు. నిజమైన మారు మనసు పొంది క్రీస్తుకి బిడ్డలుగా మనం జీవించాలి. అసలు నిజమైన మారు మనసు అంటే ఏంటి? నిజమైన మారు మనసు అంటే ఏంటి? ఓన్లీ ఒక ఆదివారమే ప్రార్థనకు వస్తే నిజమైన మారు మనసా? ఓన్లీ ఒక శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తే అదేనా నిజమైన మారు మనసు? లేదు, తెల్ల బట్టలు వేసుకొని పెద్ద బయలు పట్టుకొని సంకలు పట్టుకొని ప్రార్థనకు వచ్చిన వాళ్ళదేనా నిజమైన మారు మనసు? అసలు నిజమైన మారు మనసు అంటే చాలా మందికి తెలీదు ప్రియులారా. నిజమైన మారు మనసు ఎలా ఉండిద్దో కూడా చాలా మందికి తెలియదు ప్రియులారా. ఈ రోజులో మనసు మార్చుకోని అంటే మనసు మాత్రం చెప్ప, మాకు పైన మేకప్ మొత్తం మార్చేస్తాం. ఈరోజు మనసు మార్చుకోడు, బట్టలు మారుతాయి, బిహేవియర్ మార్చుకోదు, గుణం మార్చుకోదు, సూపులు మార్చుకోదు, నడక మార్చుకోదు. బట్టలు మారమంటే మారుతాయి కానీ స్వభావం మాత్రం మార్చుకోరు. అందుకని ప్రియులారా, నిజమైన మారు మనసు అంటే ఏంటో ఈరోజు నేను మీకు వివరిస్తాను ప్రియులారా. నిజమైన మారు మనసు అంటే అక్కడ ఏం కనపడుతుందంటే 10వ వచనం చూడండి ప్రియులారా. 10వ వచనం 6వ వచనం యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. 6వ వచనం తమ పాపములను ఒప్పుకుంటూ యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. మారు మనసుకు ప్రారంభం పెట్టిందంటే పాపాలను ఒప్పుకోవటం. ఏం ఒప్పుకోవటం? పాపాలను ఒప్పుకోవటం. నిజంగా ఈ పాపాలను ఒప్పుకోవటం అంటే చాలా కష్టమైన తీరం. ప్రార్థన చేయమంటే కష్టం, పాటలు పాడమంటే ఎంతసేపు అయినా పాడింది. ఇంకో 2 మోటాలు నీళ్ళు తాగిన పాట పాడింది, కానీ మోకాలు వేసి ప్రార్థన చేయమంటే పొరపాటున చేయరు. పాపాలు ఒప్పుకోవాలన్నా కానీ చాలా మందికి ఒప్పుకోవడానికి మనసు రాదు. ఇక్కడ వారు పాపాలను ఒప్పుకున్నారు. పాపాలు ఒప్పుకోవడమే మారు మనసు. దేవుడు తెలియతలికి, దేవుడు వాక్యం తెలియతలికి, బైబిల్ తెలియతలికి, ప్రార్థన తెలియతలికి, మందిరము తెలియతలికి, అసలు దేవుడంటే తెలియతలికి ఎలాగో బతికావు, ఎలాగో జీవించావు, ఎలాగో ప్రవర్తించావు, ఎలాగో నటించావు, ఎలాగో జీవించావు, ఎలాగో నీ క్యారెక్టర్ ఉంది, ఎలాగో నీ గుణం ఉంది,
ఎలాగో నీ బుద్ధి ఉంది, ఎలాగో నీ స్వభావం ఉంది, ఎలాగో నీ క్యారెక్టర్ ఉంది. కానీ వీటిని దేవుణ్ణి తెలియతలకి నువ్వు లోకంలో జీవించు. అబద్ధాలు ఆడొచ్చు, మోసాలు చేయొచ్చు, జిమ్ముకు చేయొచ్చు, నటించవచ్చు, సినిమా సీరియల్లో కంటే ఎక్కువగా నువ్వు నటించవచ్చు, అన్ని విధాలు చేయొచ్చు. దేవుడు తెలియతలకి, దేవుడు వాక్యం తెలియతలకి, దేవుడు మందిరం తెలియతలకి, సంఘం తెలియతలకి. ఇప్పుడు దేవుడు తెలుసుకోవడానికి మందిరానికి వస్తున్నాం, దేవుడు వాక్యాన్ని తెలుసుకోవడానికి మందిరానికి వస్తున్నాం, బైబిల్ చదువుకోవడానికి మందిరానికి వస్తున్నాం. ఎందుకయ్యా మందిరానికి వస్తున్నాం అంటే బతుకు బాగుండాలని, జీవితం బాగుండాలని, కుటుంబం బాగుండాలని, నేను మంచిగా బతకాలని, నాకంటూ ఒక మంచి పేరు ఉండాలని, నాకంటూ ఒక విలువ ఉండాలని, నాకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలని, నాకంటూ ఒకరు గౌరవించాలి. అందుకనే వీటన్నిటిని మనం విడిచిపెట్టి మారు మనసు పొందుతున్నాం. మారు మనసు పొందడం అంటే పాపాలను మనం ఒప్పుకోవాలి. పాపాలను ఈరోజు ఎంతమంది మనం ఒప్పుకుంటున్నాం ప్రియులారా? అందుకనే మన ప్రార్థనలో ఎన్ని మెట్లు ఉంటాయంటే మొత్తం 10 లైన్లు ఉంటాయి. ఎన్ని లైన్లు? 10 లైన్లు. దిద్దుబాటు ప్రార్థన, తీర్మానం ప్రార్థన, గొలుసుకట్టు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఏమండి ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఈరోజు ప్రార్థన అంటేనే ఏదో సందేహం జరిగినట్టు ఇంట్లో శ్రద్ధ కట్టుకొని ఉంటాం. మనం అన్నీ కావాలి, మనకి మేళ్ళన్నీ కావాలి ప్రియులారా. బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ వారు పాపాలు ఒప్పుకుంటున్నారు. పాపాలు ఎందుకు ఒప్పుకుంటున్నారంటే మళ్ళీ చేయటానికి కాదు, మళ్ళీ ఆ పాపాలను ఒప్పుకొని విడిచిపెడుతున్నారు. కాబట్టి వారిలో ఏం కలగాలి? మారు మనసు కలగాలి. వారిలో ఏం కలగాలి? మారు మనసు కావాలి. వారు మార్గం తెచ్చుకోవాలి. కానీ ఈరోజు ఏమవుతుందంటే బాప్టిజం పొందుతున్నాం, మారు మనసు ఏంటో తెలియదు, మారు మనసు ఏంటో తెలియదానికే బాప్టిజం పొందుతున్నాం. ఈ మారు మనసులో నిలబడగలుగుతావా? బైబిలే తెలియనప్పుడు, ప్రార్థనే తెలియనప్పుడు, వాక్యమే తెలియనప్పుడు నువ్వు బాప్టిజం తీసుకోవడం వల్ల నీకు మారు మనసు వచ్చిందా? అందుకని మన అయ్యగారు మన యొక్క సంఘంలో ఏం చేస్తారంటే ముందు మారు మనసు పొందినాక తర్వాత బాప్టిజం పొందుతాం. ఇప్పుడు మెత్తటి నేలలోనే విత్తనం పెడతాం, మంచి రేగడ పొలంలో మంచిగా పదులు ఉన్నప్పుడే విత్తనం పెడతాం. పదులు లేనప్పుడు విత్తనం పెడతామా? ఆ మొక్క మలిసిందంటవా? పదులు కావాలి. నీకు కూడా మారు మనసు అనేది నీ హృదయంలోకి రావాలి. ఎంతవరకు ఎలాగో బతికాను, ఎలాగో జీవించాను, ఇక నా జీవితం అంతా వ్యర్థమైపోయిందంటే ఇక నుంచి నా ప్రభు కోసం బతకాలి, ప్రభు యొక్క జీవితాన్ని నేను అర్పించాలి, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, ప్రభు కోసం నేను మంచిగా ఆయనకి సాక్షిగా ఉండాలి అని పాత వాటిని అన్నిటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఆదివారం మాత్రం విడిచిపెడతాం, సోమవారం మళ్ళీ అన్ని తగ్గించుకుని వస్తాం ప్రియులా. మళ్ళీ శనివారం వచ్చి ఏడుతా ఉంటాడు, అది చేశారు, ఇది చేశారు అట్టన్నా, కోపంలో ఎట్టన్నా, ఆవేశంలో ఎట్టన్నా. ఎప్పుడు ఇదే రక్కులు రావటం, ఆదివారం ఏడటం, సోమవారం మళ్ళీ మొదలు పెట్టడం, శనివారం రావటం, మళ్ళీ ఆడటం. ఇక మనసు ఎప్పుడు మారేది, గొడవ ఎప్పుడు మారేది, బుద్ధి ఎప్పుడు మారేది, స్వభావం ఎప్పుడు మారేది? ఒకసారి మీరు ఆలోచించేయండి పిల్లరా. అందుకనే నన్ను యోహాను గారు మారుమనసు చేసిపోయినప్పుడు పిల్లరా నా సాక్ష్యం చెప్తాను. మారుమనసు చేసిపోయినప్పుడు నేను యోహాను గారు ఇవన్నీ ఒప్పుకొని ఇవన్నీ చేయాలంటే ఓరు వాళ్ళది అసలు ప్రార్థన రావటమే కష్టం. ఈ ప్రార్థన రావటమే చాలా కష్టం. ఏదో ఇంట్లో సమస్యలు అయ్యో, ఏదో రాగవచ్చు, ఏదో అప్పులు అయ్యో, సమస్యలు అయ్యో, మనిషి అట్లేదు మందిరానిపోతే మరి పాపాలు ఒప్పుకోవటం ఏంటి, దిద్దుబాటు అంటూ ఏంటి, గొలుసుకట్టు ప్రార్థన అంటే ఏంటని యోహాను గారికి ప్రశ్న వేసేది ప్రియుల. అసలు ఆయన నిజమైన ప్రార్థన చాలా మందికి నిజమైన భక్తితో తెలియదు అన్నాడు ప్రియుల. పాపాలు ఒప్పిస్తున్నాడు ప్రియుల. అమ్మ నాన్న తిట్టిని, అక్క జనం తిట్టిని, దొంగతనాలు చేసినాయి, ఆచారాలు చేసినాయి, పూజలు చేసినాయి, పుస్తకాలు చేసినాయి, మొత్తం పిల్లలు ఒక 10 లిస్టులు 10 లైన్లు లైన్ మొత్తం తీసుకొచ్చి పెట్టిండు పిల్లల. హల్లెలూయా. ఆ 10 లైన్లు కూడా అన్ని ఒకటే ఒప్పుకుంటుంటే నేను చేసి నాకే గుర్తుకొస్తున్నాయి. ఏది మర్చిపోయినాయి కూడా, ఏంటి మర్చిపోయినాయి కూడా పిల్లల. హల్లెలూయా. అవన్నీ ఒప్పుకున్నాక మళ్ళీ పాపాలు ఒప్పుకున్నాక మళ్ళీ ఏంటి దేవుడు ఏం చెప్తున్నాడు? మనం ఎక్కడ ఏది తీసుకొచ్చినా మళ్ళీ అది చూపెడుతుంది దర్శనంలో. ఏది తీసుకొచ్చినది మరి అది ఇచ్చి రావాలంటే ఇచ్చి రావాలి. అదేం చేయాలి?
ఇచ్చినవారు పిల్లరా. నేను జీతాలు చేసినప్పుడు కాబట్టి ముందు డబ్బాలు ఉంటాయి కదా, 2 డబ్బాలు ముందు అయిపోయాక డబ్బాలు పడిపోతున్నాయని వాళ్ళని చెప్పబెట్టుకొని తీసుకొచ్చేది. ప్రాంతంలో కూర్చుంటే దేవుడు ఆ డబ్బానే చూపించేది, మరి పోయి ఆ డబ్బాని ఇచ్చొచ్చేది. పిల్లరా, నిజమైన మారు మనసు మనం పొందితేనే మనం దేవుడికి సమీపంగా ఉంటాం. పిల్లరా, ఈరోజు నీ సాక్ష్యాన్ని ఒకసారి నువ్వు ఆలోచించి, నీ జీవితాన్ని ఒకసారి ఆలోచించి, ప్రార్థనకు వస్తున్న మనము, పాప వాడుతున్న మనము, దేవుడి సంఘములో సభ్యుడిగా చేర్చబడ్డ మనం, దేవుడి మందిరంలో నివసిస్తున్న మనము, మన యొక్క ఆలోచన ఎలా ఉన్నది, మన బిహేవియర్ ఎలా ఉన్నది, మన స్వభావం ఎలా ఉన్నది. ఇక్కడ యోర్దాను కదంట, వీళ్ళందరూ మారుమనసు పొందుతున్నారు, పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందుతున్నారు. అంటే ఇక నుంచి మేము పాపాలు చేయము, ఇక నుంచి మేము తప్పుడుగా జీవించము, తప్పుడుగా మేము ఉండము, తప్పుడుగా మేము నటించమని వారు అంతటికి వారు పాపాలు ఒప్పుకొని యోర్దాను నదిలో బాప్తిసం పొందుతున్నారు. ప్రియులారా, హల్లెలూయా. ఇది నిజమైనటువంటి మారు మనసు. ప్రియులారా, ఇప్పుడు ఈ నిజమైన మారు మనసు పొందుతున్న మనం ఎంతమంది నిలబడుతున్నాం ఒకసారి మీరు ఆలోచించారా? అందుకని బైబిల్ ఇంకో మాటను చూద్దాం ప్రియులారా. కొరింథీలో చూడండి ప్రియులారా, కొరింథీలో 5:3-17 చూడండి ప్రియులారా. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనా క్రీస్తు వాడు నూతన సృష్టి, పాతయి ఏం కావాలి? పాతే మనం క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తులో జీవించినప్పుడు పాత మళ్ళీ మనకి ఉండకూడదు, పాత స్వభావం మనకి రాకూడదు, పాత అలవాట్లు మనకి ఉండకూడదు, పాత బిహేవియర్ మనలో ఉండకూడదు. దేవుడు నమ్ముకున్నాం కాబట్టి, దేవుడు సన్నిధికి వస్తున్నాం కాబట్టి, దేవుడు పాటలు పాడుతున్నాం కాబట్టి, దేవుడు వాక్యాన్ని చదువుతున్నాం కాబట్టి, వాక్య పట్టణాన్ని చదువుతున్నాం కాబట్టి, దైవజనుడు బోధించే వాక్యాన్ని ఎట్లా కాబట్టి నీలో దినదినము మార్పు రావాలి, నీలో దినదినము మంచి లక్షణాలు కలిగి ఉండాలి, నీలో దినదినం మంచి స్వభావాలను కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడి దగ్గరకు వచ్చింది ఎందుకు? మన స్వభావాన్ని మార్చుకోవడానికి. దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చినావు? మన బిహేవియర్ మార్చుకోవడానికి. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నావు? మన అలవాట్లు మార్చుకోవడానికి. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నావు? మన యొక్క క్యారెక్టర్ని చేంజ్ చేసుకోవడానికి. ఈరోజు మరి ఎన్ని సంవత్సరాలు గుడికి వస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు మారుమనసు పొంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు బాప్తిసం పొంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుడు సన్నిధిలోకి నువ్వు ఉండబట్టి? చాలా మంది అంటారు, నేను 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను అయ్యగారు, నేను 5 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నాను అయ్యగారు, నేను 15 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నాను అయ్యగారు అని చెప్తున్నారే, నీ యొక్క గుణగణన మారిందా? నేను సీనియర్ని, నేను సంఘ పెద్దని, నేను సంఘస్థులని అని గొప్పగా చెప్పుకుంటాం, మంచిగా తెల్ల బట్టలు వేసుకుంటాం, పెద్ద బైబిల్ పట్టుకుంటూ అందరూ చూడాలని, అందరూ ఆకర్షించబడాలని, అందరూ మెచ్చుకోవాలని కూడా నీ గురించి నువ్వే డబ్బా కొట్టుకుంటావు. కానీ క్యారెక్టర్ కాడికి వచ్చే కళ ఎలా ఉంటుంది? నీ స్వభావం కాడికి వచ్చే కళ ఎలా ఉంటుంది? నీ ఇంటి కాడికి వచ్చే కళ, నీ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ఒక్కసారి మీరు ఆలోచించేయండి పిల్లలు. బైబిల్ గ్రంథంలో చక్కగా తెలియపరచబడుతుంది. ఈ 2 కొరింథీ 5:17 కొరింథీలో ఉన్న సంఘం యొక్క ఎలా ఉన్నారంటే, వాళ్ళు మందిరంలో ఉన్నప్పుడు చాలా చక్కగా ఉంటున్నారు, మందిరంలో ఉన్నప్పుడు చాలా నీట్ గా ఉంటున్నారు, మందిరంలో ఉన్నప్పుడు చాలా పద్ధతిగా ఉంటున్నారు, మందిరంలో ఉన్నప్పుడు చక్కగా మాట్లాడుతున్నారు, మందిరంలో ఉన్నప్పుడు ఒకరికొకరికి వందనాలు పెట్టుకుంటున్నారు, మందిరంలో ఉన్నప్పుడు అమ్మగారిని గౌరవిస్తున్నారు, మందిరంలో ఉన్నప్పుడు అయ్యగారిని గౌరవిస్తున్నారు, మందిరంలో ఉన్నప్పుడు సంఘ పెద్దల్ని గౌరవిస్తున్నారు, మందిరంలో ఉన్నప్పుడు ఆ విధేయత కలిగి ఉన్నారు, మందిరంలో ఉన్నప్పుడు భక్తి కలిగి ఉన్నారు, మందిరంలో ఉన్నప్పుడు లోపడుతున్నారు, మందిరంలో ఉన్నప్పుడు విధేయత కలిగి ఉంటున్నారు, మందిరంలో ఉన్నప్పుడు చక్కగా పాటలు పాడుతున్నారు, మందిరంలో ఉన్నప్పుడు చక్కగా ఆరాధన చేస్తున్నారు. కానీ మందిరం దాటితే ఇవన్నిటిని మర్చిపోతావు ప్రియ. ఇవన్నిటిని ఎక్కడంటే దార్బంధం దాటితే ఇక నీ బిహేవియర్గా అయిపోతుంది, నీ సూపులు ఏదైపోతుంది. అంటే మందిరంలో ఉన్నంతసేపైనా మనం క్రైస్తవులము, మన జీవితం ఎలా ఉండాలంట?
మరొకసారి మాట చదువుతాం పిల్లలు. కాగా ఎవరైనా క్రీస్తు ఉన్న వేళ వాడు నూతన. నిజంగా నువ్వు క్రీస్తులో ఉంటే క్రీస్తుని నువ్వు శుభమని ధరించుకోవాలి. ఈరోజు బైబిల్ చదువుతున్నా నీవు, పాటలు పాడుతున్నా నీవు, ప్రార్థన చేస్తున్నా నీవు, బైబిల్ నీకు అర్థమైందా? దైవ వాక్యం నీకు అర్థమైందా? దేవుడు మనసు అంటే ఏంటో అర్థమైందా? దేవుడికున్న లక్షణాలు ఏంటో నీకు అర్థమైందా? దేవుడి యొక్క వ్యక్తిత్వం ఏంటో నీకు అర్థమైందా? దేవుడి యొక్క గొప్పతనం నీకు అర్థమైందా? దేవుడి యొక్క ప్రేమ నీకు అర్థమైందా? దేవుడి యొక్క త్యాగం నీకు అర్థమైందా? దేవుడి యొక్క ధైర్యం నీకు అర్థమైందా? దేవుడి యొక్క ఆలోచన నీకు అర్థమైందా? ప్రియులారా, ఈరోజు దేవుని అర్థం చేసుకోవడానికి నీ చేతికి నా చేతికి 66 పుస్తకాలైన మహాపరిశుద్ధమైన గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులారా, చప్పట్లు కొట్టండి ఒకసారి చేతులు. ప్రియులారా, బైబిల్ మనకి ఎందుకు ఇచ్చిందంటే దేవుడు మనసు ఏంటో తెలుసుకోవాలని, దేవుడు ఆలోచన ఏంటో తెలుసుకోవాలని, దేవుడి యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోవాలని. అదే కాదు, ఆ బైబిల్ చదువుతుండగా నువ్వు ఎలా బతకాలి, నువ్వు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా నీ పిల్లలతో మాట్లాడాలి, ఎలా నీ భర్తతో మాట్లాడాలి, ఎలా నీ భార్యతో మాట్లాడాలి, ఎలా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా నీ పిల్లల్ని చక్కని మార్గంలో నడిపించాలి, ఎలా నువ్వు డబ్బులు కష్టపడాలి, ఎలా డబ్బులు పొదుపు చేసుకోవాలి. 66 పుస్తకాలు చక్కగా కుటుంబానికి కావాల్సింది, యవనస్తులకు కావాల్సింది, సమాజానికి కావాల్సింది, సొసైటీ కావాల్సింది, ప్రజలకు కావాల్సింది అర్థం కావడానికి అర్థమయ్యే రీతిలో పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మన చేతికి దేవుడు బైబిల్ ఇచ్చిండు. చెప్పండి కదా. ఈ రోజు నిజంగా క్రీస్తులో ఉన్న మనం మారాలి. మనం ఏం కావాలంటే మారాలి. మరి మనలో మార్పు వస్తుందా? మనం నిజమైన మార్పు మనం పొందామా? నేను ఎప్పుడు చెప్తుంటాను, నా సంఘంలో 20 మంది ఉన్నారండి, మాకు పెద్ద చర్చి అండి, మా మందిరం చాలా పెద్దదండి, మా చర్చిలో సీనియర్ పాస్టర్ అండి, మా చర్చికి 500 మంది వస్తారండి, 600 మంది వస్తారంటే ఎందుకు? ఒక్కటి మార్మల్స్ లేనివాడికి, మార్మల్స్ లేనివాడు ఎంతమంది ఉంటే సంఘంలో సరైన ప్రార్థన భక్తి లేని 100 మంది ఉంటే ప్రయోజనము, సరైన విశ్వాసం లేని వాళ్ళకి 100 మంది ఉంటే చర్చికి అలంకారం పెట్టి రంగులు వచ్చి పెద్ద చర్చి కట్టాలని డబ్బా కొట్టుకుంటే ఆ చర్చిలో ఉన్న స్వభావాలు ఎలా ఉన్నాయి? ఈరోజు పిల్లల నలుగురున్నా చాలు, దేవుడికి ఇష్టమైన బిడ్డలు, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలు, దేవుడు పనిచేసే బిడ్డలు, దేవుడు పరిచయంలో ఉండే బిడ్డలు, దేవుడు కార్యక్రమంలో ముందుండే బిడ్డలు, దేవుడు మందిరంలో పనిచేసే విషయంలో ముందుండేవారు. ఎందుకండి? 10కి 100 పిల్లలు ఉన్న సుఖం ఉంది, ఏమైనా ప్రయోజనమా? ఈరోజు నీవు నేను దేవుడు కోరుకుంటుంది తెలుసా ప్రియులారా? యథార్థత కలిగి ఉండాలి. సంఘంలో నలుగురున్న చాలు, ఈ నలుగురిని పరలోక రాజ్యానికి వెళ్ళగలగతో అన్న ఆశ ఉండాలి మనకి. కొత్త మందిరానికి కొత్తను, పాటలు సాక్షి చెప్తున్నాం, ఆవతలో పోయి నోరు పరికంపాలుగా మాట్లాడుతున్నావు, నోరు మొత్తం ఇంగ్లీష్ మాటలే. మరి దేవుడు నిన్ను ఎలాగా నీ మాటలు బట్టి ఎదుగుతామనుకున్నది? ప్రార్థనకు రావాలనుకున్నావు కూడా రాదు, ప్రార్థన చేయించుకోవాలనుకున్నావు కూడా చేసుకోదు. ఎందుకంటే ఈ ప్రార్థనకు పోతారు కదా, ఇలా బిహేవియర్ చూడండి, వీళ్ళు ప్రార్థన పోతారు కదా, ఇలా క్యారెక్టర్ చూడండి, వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కదా, ఇలా నడకలు చూడండి, వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కదా, వాళ్ళకి బిహేవియర్ చూడండి అని నిన్ను బట్టి దేవుడికి అవమానం అవుతుంది. నిన్ను బట్టి దేవుడు మందిరానికి రావాల్సిన వాళ్ళు కూడా రారు. చప్పట్లు పట్టండి ఒకసారి. ఈరోజు ఎలా ఉందంటే మీకు, నువ్వు ప్రార్థన చేయవు, చేసే వాళ్ళని చేయవు, నువ్వు ప్రార్థనకు రావు, వచ్చే వాళ్ళని రావు, నువ్వు పాడేవాడు పాడే వాళ్ళని పాడేవు, నువ్వు పరిచయం చేయవు, చేసే వాళ్ళని చేయవు, దేవుడి పనికి ముందుగా నువ్వు నిలబడే వాళ్ళని నిలబడవు, దేవుడి కార్యక్రమానికి ముందుగా సహాయం చేయడానికి నువ్వు చేయవు, చేసే వాళ్ళని చేయవు. అంత దేవుడికి వ్యతిరేకంగానే, దేవుడు సంఘానికి వ్యతిరేకంగానే, దేవుడు మందిరానికి వ్యతిరేకంగా ఉంటే మన కుటుంబం బాగుపడిద్దా? మన జీవితం అభివృద్ధి అయిద్దా? మన దేవుడు దీవిస్తాడా?
ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. అందుకనే కాగా క్రీస్తు యేసునందు ఉన్న వేళ వాడు నూతన సృష్టి అంటే ఎట్లుండాలండి? ఎంత ఓపిక ఉండాలి క్రైస్తవుడికి, క్రైస్తవురానికి ఎంత ఓపిక ఉండాలి, భర్త వారికి ఎంత ఓపిక ఉండాలి, సంఘంలో బాప్తిసం పొందిన వాళ్ళకి ఎంత సహనం ఉండాలి. ఈరోజు ఓపిక ఉండిద్దండి, పొరపాటున ఉండదు. సహనం ఉండిద్దా? ఉండదు. యేసు ప్రభువుని చూడాలి. యేసు క్రీస్తు యొక్క గుణాలను తెలుసుకోవాలంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు మనం చదివితే మనలో ఎన్నో ఆలోచనలు కలుగుతాయి. దేవుడు ఎంత ఓపిక కలిగి ఉన్నాడో, ఎంత ప్రార్థన చేశాడో, ఎంత విధేయత కలిగి ఉన్నాడో, ఎలా మాట్లాడగలిగిందో, ఎలా బతకగలిగిందో, ఎలా జీవించగలిగిందో, ఎలా వారి మధ్యలో పరిశుద్ధుడుగా ఆయన జీవించాడో అని మనకి తెలియాలన్నా, మనం నేర్చుకోవాలన్నా, మనకి మెలుకులు తెలియాలన్నా, మనం బతకాలన్నా ఈ 4 సువార్తలు ప్రతి క్రైస్తవురాలు చదవాలి ప్రియులారా. మత్తయి, మార్కు, లూకా, యోహాను ప్రియులారా. ఎందుకంటే యేసు ప్రభు ఏం చేసేదంటే ప్రియులారా, రాత్రంతా ప్రార్థన చేసేది, పగులంతా సువార్త చెప్పేది. ఈరోజు మనలో ఎంతమందిని ప్రార్థన చేసే ఓపిక ఉంది, ప్రార్థించే ఓపిక ఉందా? ఈరోజు మనం ఏమంటాం? ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రం. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. నిమిషానికి 32 మంది చచ్చిపోతున్నారు ఒక రోజుకి, ఒక నిమిషానికి ప్రియులారా. యాక్సిడెంట్లతోనో, జబ్బులతోనో, ఏదో ఒక విధంగా ప్రియులారా గురువుల మీద చచ్చిపోయి చూడండి ప్రియులారా. రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారు? ఆ చచ్చిపోయిన లిస్టులో మన పేరు ఉంటే ఏంటి మన పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. పోనీ నిజమైన మారు మనసు పొందావా? చచ్చిపోతే పరలోకానికి పోతామని గ్యారెంటీ ఉందా? నేను మన క్యారెక్టరే మార్చుకోకపోతే ఇక పరలోకానికి ఏం పోతాం, పరమేశ్వరికి ఏం పోతాం? పాటలు మట్టుకి సూపర్గా పాడుతున్నావు, ప్రార్థన మాత్రం సూపర్గా చచ్చిపోయి సమయంలో వేసి వచ్చేటట్టు పాడుతున్నావు. పాటల్లో కాదు భక్తి, ప్రార్థనలో కాదు భక్తి, నీ క్యారెక్టర్లో మార్పు రావాలి. దేవుడు అదే కోరుకున్నారు. పెదాలతోనే మీరు నన్ను స్తుతిస్తున్నారు కానీ అసలు హృదయాన్ని నాకు దూరంగా పైన మాత్రం వైట్ షర్ట్ వేసావు, పైన మాత్రం మంచిగా తెల్ల సీర కట్టుకున్నావు, తెల్ల జాకెట్ వేసుకున్నావు, సూపర్ వండరు. కానీ హృదయం ఎట్టుంది? కంపు. పైన ఎంత సెట్ కట్టుకుంటే ఉంది, లోన బూజు మాత్రం అట్లే ఉంది. చచ్చిపోయిన సమాధి చూడండి, రంగు బాగాలేదు, లోన ఎంత వాసన ఉంది. ఈరోజు నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలనుకుంటున్నారు? నిజమైన క్రైస్తవుల యొక్క లక్షణాలు ఎలా ఉండాలంటే పిల్లరా, నిన్ను బట్టి ఎదుటి వారు మారేటట్టుగా ఉండాలి. నీ పాపాలు క్షమాపణ పొందుకున్నావా? పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థించే మనసు నీకుందా? నీ పాపాలను ఒప్పుకుంటున్నావా? ఒప్పుకున్న పాపాలను విడిచిపెడుతున్నావా? ఒకసారి ఆలోచన. క్రీస్తు నాలో ఉన్నాడంటే క్రీస్తు స్వభావం మనం ధరించుకోవాలి పిల్లరా. క్రీస్తు యేసు ప్రభు ఎవరు? నాలో పాపం ఉన్నదని ఎవరైనా మీరు చెప్పగలుగుతారా అన్నాడు. ఈరోజు మనం ఆ మాట చెప్పగలుగుతున్నాం? ఈ మాట చెప్పగలుగుతా? నీ ఇంటి పక్క ఉంటావా, నీ ఇంటి ముందావా, నిన్ను బట్టి వాళ్ళే చెప్తారు. ఏం ప్రార్థన పోద్దు కానీ ఏం నోరు మంచిగా ఉండదు, ఏం ప్రార్థన పోద్దు కానీ ఏం క్యారెక్టర్ మంచిగా ఉండదు అంటే వాళ్ళే నిన్ను జడ్జిమెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ మధ్యలో నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. వాళ్ళ మధ్యలో నువ్వు ఎలా ఉండాలి? నీతిమంతుగా ఉండాలి. ప్రియ ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో నోవా గురించి దేవుడు చెబుతున్నాడు. ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉంటివి అన్నాడు. అంటే నీతిమంతుడుగా ఎలా ఉండగలిగాడు నోవా గారు? నీతిమంతుడుగా ఎలా ఉండగలిగింది నోవా గారు యొక్క కుమారులు? నీతిమంతుడుగా ఎలా ఉండగలిగింది వారి కోడళ్ళు? నీతిమంతుడుగా ఎలా ఉండగలిగింది నోవాకి యొక్క భార్య? వారు మళ్ళాగే సమాజంలో ఉన్నారు కదా, సొసైటీలో ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళాగే దేవుణ్ణి ఆరాధన చేసిన వారే, దేవుణ్ణి ప్రార్థన చేసిన వారే, దేవుణ్ణి మొక్కిన వారే, దేవుణ్ణి ఘనపరిచిన వారే. కానీ వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నట్టుగా దేవుడు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు మన గురించి మన పక్కింటి సాక్ష్యం చెప్పడం పక్కన పెట్టండి, ముందు మన ఇంట్లో మన గురించి సాక్ష్యం చెప్తారా?
మా అమ్మ మంచిగా ప్రార్థన చేసింది అయ్యగారు, మంచిగా పాటలు పాడింది, మమ్మల్ని మంచిగా ప్రతిరోజు పడుకునేటప్పుడు ప్రార్థన చేసింది, లేచినప్పుడు ప్రార్థన చేసింది, సంఘం కొరకు ప్రార్థన చేసింది, ఆ యొక్క పట్టణం కొరకు ప్రార్థన చేసింది, రాష్ట్రం కొరకు ప్రార్థన చేసింది, గర్భఫలాల బాధపడుతున్న కోసం ప్రార్థన చేసింది. మా అమ్మకి ఎంతో ఒప్పుకుందని నీ పిల్లగాలు చెప్పగలుగుతారా? ఒక పిల్లగాడు అంటారు, అయ్యారు మీరు వచ్చినప్పుడే మా అమ్మ ఇప్పుడే సీరియల్ బంద్ చేసింది, నువ్వు ఓటమ సీరియల్ ఆన్ చేసింది అంటారు. ఇదే అని భక్తి. మరి నువ్వేమంటూ నా కోడలు బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, అల్లుడు బాగుండాలి, మనవడు బాగుండాలి, వీళ్ళందరినీ కలిసి రావాలి, ఏ పని చేయకుండా తిరిగి తాగుతూ కలిసి రావాలా? ఒకసారి ఆలోచించండి పిల్లలు. ఈరోజు పడిపోతేనే డబ్బులు వస్తాయి. దేవుడు ఊపిన ఆశీర్వాదం ఇస్తాడా? ఊపిన ఆరోగ్యం ఇస్తాడా? ఊపిన బలం ఇస్తాడా? చేసే అన్ని చెడ్డ పనులు చేస్తూ మళ్ళీ వచ్చి దేవుడు కదా, ఎందుకు ప్రభా నాకు ఈ జరుగుతుంది నష్టం, ఎందుకు వస్తుంది ప్రభా ఈ రోగాలు, ఎందుకు వస్తున్నాయి ప్రభా ఈ శ్రమలు, ఎందుకు వస్తున్నాయి అవమానాలు, ఎందుకు వస్తున్నాయి అంటే అసలు ఈ క్యారెక్టర్ ఎలా ఉంది ఆయన దృష్టిలో? నువ్వు అంతా చెప్తున్నాడు కదా, ఆది కాలం 7వ ఈ తరం వారిలో నీవు నా ఎదుట మరి ఏది మిగతా సంగతి నీతి లేదా? లేరు. నమ్మారంటే నమ్మారు ఇశ్రాయేలు ప్రజలు, నమ్మారంటే నమ్మారు. అప్పుడు ప్రార్థన మాత్రమే ప్రార్థన, వస్తున్నట్టు ఆటోమేటిక్ గా తాగటం, తినటం, సింగేయటం, దొంగతనం చేయటం, అబద్ధాలాటం, వేషాలు చేయటం, మనుషులు మోసం చేయటం, లంచాలు తీసుకోవటం, చిన్న పెద్ద వరుస వాయిల్ అక్కడ వెచ్చగా లైఫ్ ఎంజాయ్ అనుకుంటూ రంగులు రాకుండా తిరుగుతూ బతుకుతున్న వాడి జీవితంలో యేసు ప్రభు ఎలా నివసించగలుగుతుడు? ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేశారు. ఇశ్రాయేలు ప్రజలకు శుభం అలాగే ఉంది. కానీ నోవాహు గారు ఎలా ఉన్నాడు? దేవుని నమ్ముకుంటే దేవుడికి సాక్షిగా నిలబడ్డాడు. నోవాహు కుటుంబం ప్రియులారా, నోవాహు కుటుంబం ఎలా ఉందంటే దేవుడి దృష్టిలో నీతిమంతులుగా ఉన్నాడు. అంటే ఒకరు మోసం చేయలేదు, ఒకరు దోషం లేదు, ఒకరు అన్యాయం చేయలేదు. ఈరోజు చూడండి పిల్లలు, గింత స్థలాలు గెట్లు కూడా అన్నదమ్ములు తలగాలు పలుకుంటున్న కోటేశ్వర వీడు లేరా? ఎవరి పిల్లలు తల్లి కదా, తల్లి చచ్చిపోయి బంగారం కాడ ఇద్దరు కూతురు తలగాలు బాదుకోవడం లేరా? తల్లి చచ్చిపోయిందనే చూడు, తల్లికున్న బంగారం నాకు చిన్నవాట, నీ చిన్నవాట. ఈరోజు ఎట్టుంది సమాజం, ఎట్టుంది సొసైటీ, ఎట్టుంది ప్రజల యొక్క స్వభావం? ఆ రోజులో నోవాహు గారు అలా లేడు. ప్రార్థన పోతున్న వారిలో మార్పు రావాలి, పాటలు పాడిన వారి జీవితంలో మార్పు రావాలి. కేవలం ఒక ఆదివారం రోజే మార్పు కాదు, కేవలం ఒక శుక్రవారం రోజే మార్పు కాదు. నిన్ను నన్ను చూసినప్పుడు క్రీస్తుని ధరించుకున్న బిడ్డలు అని చెప్పాలి. వీళ్ళు నిజమైన క్రైస్తవులు అని చెప్పాలి, వీళ్ళు నిజమైన దేవుడి బిడ్డలు అని చెప్పాలి. చెప్పాలంటే నువ్వేం చేయాలంటే, దేవుడిని కావాలంటే నువ్వు ఈ లోపల కొన్ని అన్నిటినీ వదులుకోవాలి, మార్చుకోవాలి, వదిలేయాలి. రోజు నీకు సీరియల్ అలవాటు, ఇప్పుడు దేవుడు నమ్ముకునే కాబట్టి సీరియల్ ఏం చేయాలి? బంద్. రోజు కోట తాగి నిద్ర పట్టదు, ఆ కోట తాగి గుళ్ళో కొత్త అల్లు పాడుపడతావు. పాపం అందరూ తెలియదు కదా, తాగుతూ దానికి వాసనప్పుడు శాఖలేట్ వేస్తావు, ఒక్కపొడి వేస్తావు. కానీ దేవుడి హృదయాన్ని చూస్తున్నాడు కదా. అలా కాదు, నువ్వు మందిరం కొత్త, నేను అన్ని లైఫ్ చేంజ్ కావాలి, మనసు చేంజ్ కావాలి, బ్రెయిన్ చేంజ్ కావాలి, బట్టలు చేంజ్ కావాలి, నీ లైఫ్ స్టైలే చేంజ్ కావాలి. ప్రియులా, ఈరోజు అయిందా? బట్టలు మాత్రం అవుతుంది కానీ స్వభావం మాత్రం మారట. కానీ నోవాహు గారు అలా లేరు. సమాజంలో ఎక్కడ తిరగాలి, ఒకళ్ళ కాడ ఆశించలేదు పిల్ల, ఒకరు మోసం చేయటం కానీ, ఒకరు నిందించడం కానీ, ఒకరు గాయపరచడం కానీ, ఎవరి సొమ్మని ఆశించడం కానీ పిల్ల. ఎందుకంటే అంత నీతిగా బతికినటువంటి వ్యక్తి నోవాహు గారు. ఎంత నీతిగా బతికాడు కదా, దొంగతనం చేయకుండా, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, తనను, తన భార్యని, తన కొడుకులను, తన కోడలను ఎంత చక్కగా సమాజంలో, సొసైటీలో చక్కగా పెట్టుకున్నటువంటి నోవాహు కుటుంబంలో దేవుడు వారికి అన్యాయం చేసిండా? మేలే చేసిండు ప్రియ. హల్లెలూయా. ఇంత భక్తిగా బతికినటువంటి నోవాహు కుటుంబం, ఆయన చేతిలో బైబుల్ ఉందా? ఆయన చేతిలో బైబుల్ ఉందా? అప్పుడు బైబుల్ వచ్చిందా? బైబుల్ లేకుండానే, ఆయనకి పాస్టర్ గారు లేకుండానే అంత భక్తిగా ఎలా బ్రతకగలిగారు? అంత ఖచ్చితంగా నేను ఎలాగా
ఆయన చేయగలిగారు? అంత పరిశుద్ధంగా ఎలా ఉండగలిగారు? ఈరోజు ఆదివారం గుడికొస్తాం, శుక్రవారం గుడికొస్తాం, బుధవారం గుడికొస్తాం, మంగళవారం గుడికొస్తాం, అమావాస్య రోజు గుడికొస్తాం, నెలకు ఒకసారి ప్రార్థన కొత్తాం, ఆల్రెడీ ప్రార్థన కొత్తాం, ప్రభు బలాలలో చేయడంతో, సాక్షితో పాల్పడతాం. గుణం మాత్రం మాకు బైబిల్ మాత్రం చేతిలోనే ఉన్నాయి. మరి మనల్ని ఏం పాల్పడతారు? చిన్న చిన్న గొర్రె పిల్లనయ్యా, ఇంకా నేను మెల్లమెల్లగా నడపాలి. అవునే, ఇంకా మెల్లమెల్లగా నడపాలి. చిన్న గొర్రె పిల్లవే కాదు, మొత్తం 40-50 సంవత్సరాలు వచ్చింది, ఇంకా నువ్వు చిన్న గొర్రె పిల్లవే. చర్చిలో సంత పెద్దవే, గుణం మాత్రం మారు. మరి పాటట చిన్న గొర్రె పిల్ల మెల్లగా నడపాలంట. అంటే తిన్నది కూడా కదలకూడదుగా. ఎంత నీచంగా, ఎంత దుర్మార్గంగా మన జీవితాన్ని మనమే మోసం చేసుకుంటూ, దేవుని మోసం చేస్తూ, మన తోటి వారిని మోసం చేస్తూ, దేవుని నామాన్ని ఎంతగా అవమానపరుస్తున్నాం మేము. కాబట్టి ఇంత నీతిగా బతికినటువంటి నోవాహు గారి చేతిలో బైబిల్ ఉందంటే బైబిల్ లేనే మరి ఎలా బతకగలిగిండు? దేవుడు వచ్చి మాట్లాడిపోయేది అంతేనండి. దేవుడు సొంతో మాట్లాడిపోయేవాడు. కానీ ఆయన ఎంత పద్ధతిగా బతికిండు ఒకసారి. ఈరోజు బైబిల్ ఉంది, తప్పు చేయకూడదని బైబిల్లో చెబుతుంది, అబద్ధం ఆడకూడదని బైబిల్ చెబుతుంది. ఆజ్ఞలు మనం అందరం చదువుతాం. నిర్గమాకాండ 20 అని చేస్తూ, దొంగతనం చేస్తూ, హింసలు చేస్తూ, అబద్ధం ఆడవద్దు. పిల్లలు ప్రార్థన అయిపోయాక పక్కింట్లో కూడా నువ్వే తీసుకొచ్చి కట్ చేస్తావు. ఇప్పుడు ఈరోజు ఎంతమంది దండం మీద కండాలు వేసిపోయేవాళ్ళు చెప్ప పెట్టకుండా? అవును కదా? ఎంతమంది దాంట్లో లోటాలు తీసుకుని భర్తలు 800 వచ్చినా సరిపోయింది. చెప్ప పెట్టుకున్న లోటాలు తీసుకున్నాడు, చెప్ప పెట్టుకున్న బకెట్లు వేసుకున్నాడు, చెప్ప పెట్టుకున్న మక్కజొన్నలు తీసుకున్నాడు, చెప్ప పెట్టుకున్న రొట్టెలు వేసుకున్నాడు, చెప్ప పెట్టుకున్న మిరపకాయలు తీసుకుపోయేవాళ్ళు. నువ్వు దేవుడు నమ్ముకోకపోతే దండగే లేదు, మందిరానికి అప్పైనా దండగే లేదు. కానీ దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు నటిస్తే నువ్వే మోసపోతావు. నువ్వు దేవుడు నమ్ముకోకుండా ఉంటే లాసే కాదు దేవుడికి. గుర్తుపెట్టుకుంటా. దేవుడి దగ్గరకు వచ్చి మనం నటించిన అనుకోండి, ఏమంటే ఆయన ముందు మనం నటిస్తే మన నటనంత సాగుతీయా? దేవుడు మనిషి కాదు, అందుకని ఆయన ఓపిక కలిగి ఉన్నాడు. ఇంకెంతకాలం నటిస్తావు, ఎంతకాలం మాతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు మారపోయిన అనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? ఆధార్ కార్డులో పేరు లేకపోతే ఎంత కంగారు పడతావు, రేషన్ కార్డులో పేరు లేకపోతే ఎంత ఉద్యోగం పెరుగు పెడతావు. ఈ మీసా సాఫ్ట్వేర్కి భూమి మీద నీ పేరు లేకుండా తీస్తే కాళ్ళు పని చేస్తాయా, చేతులు పని చేస్తాయి. నిమిషానికి 72 సార్లు పట్టుకునేది ఈ గుండె. ఏ సెకండ్ ఆగిపోయినా పని చేసిద్దా? పని చేయదు. రాత్రి మల్లారంలో అదే చర్చి అదే వాక్యం చెప్పారు. మనకి మంచి బంగ్లా ఉన్నా, మంచి కార్లు ఉన్నా, మంచి బైకులు ఉన్నా, పలుకుబడి ఉన్నా, అధికారులు ఉన్నా, పొలాలున్నా, గేదెలున్నా, ఆవులున్నా, వ్యవసాయం ఉన్నా, చచ్చిపోతే మాత్రం ఇవన్నిటి వల్ల కూడా నేను కాపాడలేవు. ఏమంటారంటే తొందరగా కార్యక్రమం చేయండి అంటారు. ఇది మన జీవితం. 5 రూపాయలు పెళ్లికి గ్యారెంటీ ఉంది, 5 అడుగులు అందంగా ఉన్న మనకే గ్యారెంటీ. దీన్ని మనం ఏంటి ముసుగులో గుద్దులాట అంట. అవునా కదా? ఈరోజు ఎవరిని మోసం చేసుకున్నాం మనము? మన జీవితంలో ఎవరిని మోసం చేస్తున్నాం? దేవుని మోసం చేస్తున్నాం, దైవ సేవకుని మోసం చేస్తున్నాం, దైవ జనాన్ని మోసం చేస్తున్నాం, దేవుడు ప్రాణం పెట్టి కట్టిన సంఘాన్ని మోసం చేస్తున్నాం. ఇంత మోసం చేసి శివుడు జాగ్రత్త అంటే ఒంటి నిండా రాగానే మనశ్శాంతి లేదు. ఏ సుఖం? అవునే కదా? ఈరోజు చూడండి, వాళ్ళు మోసం చేసి, ఏళ్ళు మోసం చేసి, అక్రమంగా ఆస్తులు సంపాదించి కూడబెట్టుకు శివుడికి తిరగబెట్టనే షుగర్ బీపీ అవుతుంది, ఊరు పట్టం పెట్టి గజ్జి వేయాల్సి వస్తుంది. ఏ సుఖం? ఈరోజు ఎంతమంది? అవునే కదా? ఈరోజు మోసాలు చేసేవా? డబ్బు కోసం, పొలాల కోసం, స్థలాల కోసం, బంగారం కోసం మోసం చేసే ఈ క్రైస్తవులు ఎక్కువ ఉన్నారండి. నేను అందరూ కొంతమంది ఉన్నారు, పేరుకి మాత్రం బైబిల్ పెట్టారు, నోరు తెరిస్తే అబద్ధాలే. పేరుకి మాత్రం బైబిల్ పెట్టిండు, వడ్డీకి 5 రూపాయలు అంట. ఎన్ని మోసాలు! ఈ బాధ ఈ పర్వగా పోతారా? ఒకసారి మీరు ఆలోచి. నేను అందుకే అంటున్నాను, మనం నిజమైన మారుమనసు మనము పొందాలి. నిజమైన మారుమనసు పొందామా? వారి బారిన మనం పొందాం.
పొందితే కానీ అప్పుడు దేవుడు మనసు ఏంటో మనకు అర్థమైంది. ప్రియులా, అప్పుడప్పుడు అడుగుతాను, పెళ్లి చూపులో అబ్బాయిని ఎందుకు అమ్మాయికి పంపుతారు చెప్పండి? పెళ్లి చూపులో అబ్బాయిని రమ్మంటారు అమ్మాయి గారికి ఎందుకు చెప్పండి? మీకు అది తెలుసా? చూసుకుంటానే. ఇప్పుడంటే మాకు ఆన్లైన్ అయితే ఆన్లైన్లో నిరాకలు అయితే కానీ ఒకప్పుడైతే అమ్మాయి ఇంటికి పోయేది అబ్బాయి ఎందుకు? అమ్మాయి రావాలంటే మొత్తం మేకప్ వేసుకొని రావాలి. అబ్బాయి కట్టుకు వచ్చి మేకప్ మొత్తం గారిపోతుంది. అందుకని అమ్మాయి ఇంటికి పోవాలి. ఎందుకంటే అమ్మాయి మొత్తం మేకప్ వేసి కూర్చోబెడతారు, ప్యాన్ వేస్తారు. ఏది మరి మేకప్ అంతా గారిపోకుండా. అబ్బాయి పోయిన మేకప్ తీస్తే అసలు కూడా అప్పుడు రంగు పోయినది. మరి మనం కూడా అదే కదా ఈరోజు. ఆదివారం వచ్చినప్పుడు తెల్లసీర, ఆదివారం వచ్చినప్పుడు భక్తి, ఆదివారం వచ్చినప్పుడు సాక్షి, ఆదివారం వచ్చినప్పుడు మంచి చక్కగా పాటలు పరిచయం చేయడం. కానీ మిగతా 6 రోజుల్లో ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను అంటున్నాను కదా, కానీ మనం దేవుడు నమ్ముకుంది ఎందుకు? పర్వతానికి పోవాలని కదా. దేవుడు నమ్ముకుంది ఎందుకు? మన కష్టాలు పోవాలని కదా. మరి నమ్ముకుని కూడా ఎందుకు జిమ్ముకులు? నమ్ముకుని కూడా ఎందుకు మోసాలు? నమ్ముకుని కూడా ఎందుకు నటించడం? నమ్ముకుని కూడా ఎందుకు అబద్ధాలు? నమ్ముకుని కూడా ఎందుకు దొంగతనం చేయటము? ఒకసారి మీరు ఆలోచించండి. మీరా నోవహు గారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉండాలంటే ఎంత కష్టమో తెలుసా ప్రియులారా? ఒకసారి మీరు ఆలోచించి, చాలా కష్టం అనుకుంటా కానీ చాలా సింపుల్ ప్రియులారా. ఈ రోజుల్లో నిజమైన క్రైస్తవుడే కదా పొరుగు వారికి కీడు చేయడం, పొరుగు వారి సొమ్ముని ఆశించడం ప్రియులారా. హల్లెలూయా. అందుకనే ఇక్కడ కాగా ఎవడైనా క్రీస్తులో వాడు నూతన సృష్టి, పాతే గతించిపోయా. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. హల్లెలూయా. మనిషి స్వభావం ఎలా ఉందో, మనిషి ఆలోచన ఎలా ఉన్నాయో ఆది కాలంలోకి వెళ్దాం ప్రియులారా. ఆది కాలంలోకి వెళ్తే మీకు అర్థమైంది బైబిల్ ప్రియులారా. ఆది కాలంలో 6వ అధ్యాయంలోకి వెళ్దాం ప్రియులారా. మనిషి యొక్క స్వభావాలు ఎలా ఉన్నాయో అక్కడ చక్కగా కనపడుతుంది. 6వ అధ్యాయము 5వ వచనం, నరుని చెడుతనము భూమి మీద